బెంగాల్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. సాధారణంగా భారీ ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. అయితే అది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతే అని చెప్పడానికి వీల్లేదు. అదే సమయంలో ఓటర్ చైతన్యానికి ఈ ఎన్నికలు నిదర్శనం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో ఏకంగా 92% ఓటింగ్ నమోదు కావడం దేశ ఎన్నికల చరిత్రలోనే ఒక అసాధారణ పరిణామంగా చెప్పవచ్చు. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఆర్ ప్రక్రియ తర్వాత జరిగిన ఈ పోలింగ్ సరళిపై అనేక రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎస్ఆర్ ప్రక్రియ ద్వారా బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి సుమారు 91 లక్షల పేర్లను తొలగించారు. అంటే మొత్తం ఓటర్లలో దాదాపు 12% మందిని తొలగించడం వల్ల ఓటర్ల సంఖ్య చాలా వరకు తగ్గింది. ఫలితంగా పోలైన ఓట్ల శాతం మాత్రం భారీగా పెరిగింది. చనిపోయిన వారు, వలస వెళ్లిన వారు, నకిలీ ఓటర్ల తొలగింపు వల్ల క్లీన్ ఓటర్ లిస్టు ఏర్పడిందని, దీనివల్ల ఓటింగ్ శాతం వాస్తవికతకు దగ్గరగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఎస్ఆర్ ప్రక్రియను మినీ ఎన్ఆర్సీగా అభివర్ణిస్తూ ప్రచారం చేశారు. తమ ఓటు హక్కును కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి రావాలని దీదీ పిలుపునిచ్చారు. ఈ ప్రచారం గ్రామీణ, మైనారిటీ ప్రాంతాల్లో బలంగా పనిచేస్తుంది. తమ పౌరసత్వానికి, ఓటు హక్కుకు ముప్పు వస్తుందనే భయంతో ప్రజలు మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ముఖ్యంగా దక్షిణ దినాజ్పూర్, కోచ్ బెహర్ జిల్లాల్లో 95% పైగా రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదవడం దీనికి నిదర్శనం. అదే సమయంలో ఈసారి బెంగాల్లో నెలకొన్న పరిస్థితులు సైతం ఓటింగ్ను భారీగా పెంచాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో హింసను అరికట్టేందుకు ఎన్నికల సంఘం అపూర్వమైన భద్రతా చర్యలు చేపట్టింది. సుమారు 2400 కంపెనీల కేంద్ర బలగాలను కేవలం తొలి దశలోనే రంగంలోకి దించడం, దీనివల్ల క్షేత్రస్థాయిలో ఓటర్లకు భరోసా లభించింది. గతంలో అధికార పార్టీ బెదిరింపుల వల్ల ఓటు వేయలేకపోయిన వారు కూడా ఈసారి స్వేచ్ఛగా బయటకొచ్చి ఓటు వేశారని బీజేపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హింసాత్మక ఘటనలు అక్కడక్కడా జరిగినా పోలింగ్ ప్రక్రియకు పెద్దగా ఆటంకం కలగకపోవడం ఓటర్లలో ఉత్సాహం పెంచింది. ఓవైపు నకిలీ ఓట్లు తొలగించడంతో పాటు ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలిరావడం ద్వారా గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగింది. వాస్తవానికి ఏ ఎన్నికల్లో అయినా భారీ ఓటింగ్ ఎప్పుడూ ఒకే వైపు మొగ్గు చూపకపోవచ్చు. ఎస్ఆర్ ప్రక్రియను ఒక కుట్రగా భావించిన వారు టీఎంసీ వైపు, అవినీతి అక్రమ వలసలకు వ్యతిరేకంగా మార్పు కోరుకునేవారు బీజేపీ వైపు పోలరైజ్ అయ్యారు. ముఖ్యంగా పోలింగ్ సమయాల్లో ఓటర్లు చూపించిన ఉత్సాహం చూస్తుంటే ప్రజల్లో ఏదో ఒక అంశంపై బలమైన నిశ్శబ్ద విప్లవం నడుస్తోందని అర్థమవుతోంది. సాధారణంగా అధిక ఓటింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేకతను సూచిస్తుందని ఒక వాదన ఉంది. కానీ బెంగాల్ విషయంలో ఇది భిన్నంగా ఉంటుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. 2011లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చినప్పుడు 84% ఓటింగ్ నమోదైతే 2021లో ఆమె తిరిగి గెలిచినప్పుడు 81% పైగా నమోదైంది. ఇప్పుడు 92% దాటడం అనేది కేవలం ఓటర్ల ప్రక్షాళన వల్ల జరిగిన సాంకేతిక మార్పా లేక ప్రజల్లో వచ్చిన చైతన్యమా అనేది తెలియాలంటే ఫలితాలు వెలువడ్డాకే స్పష్టంగా తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావడం దేనికి సంకేతం? బెంగాల్ ఓటర్లు మార్పును కోరుకుంటున్నారా లేక దీదీ సర్కార్ పాలనకే మరొకసారి మొగ్గు చూపుతారా అన్న అంశంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈసారి బెంగాల్ ఓటర్ల తీర్పు ఎలా ఉండనుందనే దానిపై బెంగాల్తో పాటు యావత్ దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.